అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రెజెంట్ జనరేషన్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవర్రా అంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చే పేర్లు ఒకటి 'పవన్ కళ్యాణ్' గారు, 2 త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరిని మనం చాలా సంవత్సరాలుగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని మనకు తెలుసు. కాకపోతే ఎందుకింత వీళ్ళ మధ్యన ఇంత బాండింగ్ ఎందుకు ఏర్పడిందనేది ఎవరికీ తెలీదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా ఫంక్షన్స్‌లో గానీ, చాలా ఈవెంట్స్‌లో గానీ పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పడం మనం చూసాం. అంటే నా స్నేహితుడు, నీ ఎక్కుపెట్టిన బాణం, నా సునామీ ఇవన్నీ చాలా పొగడ్తలతో ముంచేసేవారు. మనం చాలా వీడియోలు చూసాం. పవన్ కళ్యాణ్ గారి గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పొగడ్తలతో ముంచేయడం. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవి కూడా చాలా ఎమోషనల్‌గా. ఎక్కడ అంటే 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మనం అంతా చూసాం. సో, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారి గురించి ఏం చెప్పారో ఒకసారి విందాం. మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నాకు. ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలబడి పిలిపినేస్తాడు. మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నాకు. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఎవరన్నా సక్సెస్ లో వెతుకుని వస్తారు, అపజయాల్లో వెతుకుని వచ్చిన నా మిత్రుడు, ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడే అడ్వర్సిటీ రివీల్స్ టు క్యారెక్టర్. కష్టాల్లో ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు. అలాంటి స్నేహితులు నాకు బలవంతుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే ఎందుకు రీమేక్స్ చేశారని మీకు ఉంటుంది కదా, ఆ పార్టీని ఎవరు నమ్ముతారు? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి, నేను ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు అంటే ఆయన 'జానీ' సినిమా ఎప్పుడైతే తీస్తారో ఆ తర్వాత నుంచి అన్నీ వరుసగా ఫ్లాప్సే. 'కుటుంబ శంకర్' కావచ్చు, ఆ తర్వాత వచ్చిన 'అనవరం' కావచ్చు, ప్రతిదీ ఫ్లాప్స్ వస్తూనే ఉన్నాయి. సో, ఆ సిట్యుయేషన్‌లో ఎవరైనా సరే ఒక హిట్స్ ఉన్న హీరో దగ్గరికి డైరెక్టర్ వెళ్ళడం మనం చూస్తాం. కానీ ఆయన ఎవరో తెలీదు. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు. నేను ఎవరో తెలియకుండా కూడా నేను ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు నాకు 'జల్సా' అనే మంచి హిట్ ఇచ్చారు. ఆ తర్వాత సో, 'జల్సా' హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకి ఫ్లాప్స్ వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ 'గబ్బర్ సింగ్'తో కమ్‌బ్యాక్ ఇచ్చారు. కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఆల్రెడీ ఒక హిట్ ఇచ్చాం కదా అని ఊరుకోలా. నా ఫ్రెండ్ అని చెప్పేసి ఇంకొక సినిమా అదే 'అత్తారింటికి దారేదితో' ఇండస్ట్రీ హిట్ చేశారు. బ్లాక్ బస్టర్ కూడా కాదు. మొత్తం సినిమా ఒక అరగంట సేపు కూడా సినిమా పైరసీలో వచ్చేసింది. సో, చాలామంది కంగారు పడ్డారు ఏమవుద్దని. తీరా చూస్తే సినిమా ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సినిమా కూడా తీయడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా అంటే చాలా సపోర్ట్‌గా నిలిచారు. ఒకానొక ఫంక్షన్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, త్రివిక్రమ్ కూడా నాకు అండగా నిలబడ్డాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు అని చెప్పేసి. అదే కాకుండా రాజకీయాల్లో ఉన్నప్పుడు గ్యారంటీగా పార్టీని నడపాలంటే గ్యారంటీగా డబ్బులు కావాలి. సో, అందుకని నేను రీమేక్ సినిమాలను మళ్ళీ తీసుకున్నాను. రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా నేను సినిమాలు చేయడానికి గల కారణం ఏంటన్నా ఉందంటే అది పార్టీని నడపాలి కాబట్టి సినిమాలు చేస్తున్నాను. సో, అటువంటి టైంలో కూడా నాకు వేరే డైరెక్టర్ల చేత చెప్పించి నాకు సినిమాలు ఇప్పించేలా చేసి నాకు ఆర్థిక సహాయం కూడా చేశారు అని చెప్పేసి ఇక్కడ కొంచెం ఎమోషనల్‌గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిజంగా చెప్పాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరైనా ఫ్యాన్స్ గురించి మాట్లాడతారో, లేదంటే ఆ సినిమా గురించి, డైరెక్టర్ గురించి, నిర్మాత గురించి, హీరోయిన్ గురించి ఇన్ని చేశాము, ఇన్ని స్టంట్స్ చేశాము అని చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటితో పాటు తన స్నేహితుడిని కూడా గుర్తు చేసుకొని నాకు ఇంతటి స్థానంలో ఇప్పుడు ఉన్నానంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక కీలక పాత్ర పోషించాడని గుర్తు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు సక్సెస్‌లో లేనప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అసలు పరిచయం లేకుండా వెళ్ళి కథ చెప్పడము, అలాగే ఫ్లాప్స్‌తో పట్టించుకోకుండా కథ చెప్పి ఆ సినిమా సూపర్ హిట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం, అలా వాళ్ళ స్నేహం ఏర్పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మంచిగా క్రేజ్ ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు సక్సెస్ కూడా ఉంది. సో, ఈ సక్సెస్ ఉన్నప్పుడు కూడా తన ఫ్రెండ్‌ని తను మర్చిపోలేదు పవన్ కళ్యాణ్ గారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కూడా గుర్తు చేసుకున్నారు. సో, ఇందాక ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడని. ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారండి, మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అని చెప్పేసి అన్నారు. అదొక్కటే కాదు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సాయం చేసినప్పుడు వాడు మాత్రమే నిజమైన స్నేహితుడు కాదండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని ఆదుకున్నారో అతన్ని గుర్తు చేసుకుని అతను కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు చూడండి, వాళ్ళు నిజమైన స్నేహితులు. సో, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో, ఈ జనరేషన్లో మన జనరేషన్లో మనం
ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు, 2 త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వీళ్ళు లైఫ్ లాంగ్ కూడా ఇలాగే ఈ స్నేహాన్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.